7 మాసాలు మనం ముగించుకున్నామండి. 8వ మాసము మొట్టమొదటి వారములో ప్రవేశించున్నాం. ఈ 7 మాసాలు ఎలా గతించిపోయినాయో మనం చూస్తుండగానే చాలా శీఘ్రంగా 7 మాసాలు మన జీవితంలో పోయినాయండి. ఇంక మళ్ళీ తిరిగి రావు. దినదినము మనం పెద్దవారు అవుతున్నాం కానీ దినదినం మనం చిన్నవారు అవ్వట్లేదండి. ఈ 8వ మాసము మొట్టమొదటి వారములో ఎవరికి వారిగా మనము పరీక్షించుకోవాలి. నా ఆత్మీయ ఎదుగుదల ఎంత, నేను ఆధ్యాత్మికమైన జీవితంలో ఎంత ఎదిగాను, నా ఎదుగుదల ఎంత అన్నది మనం పరీక్షించుకుంటే మనం ఎదుగుతున్నామా లేక తరిగిపోతున్నామా అన్నది మనకి స్పష్టంగా దేవుడు కనపరుస్తాడండి. దేవుడు మనందరినీ ఎదగడానికి ఏర్పాటు చేశాడు కానీ తరగడానికి దేవుడు ఏర్పాటు చేయలేదండి. ఈరోజు ఒక విశిష్టమైన దినము. ఏ దినం అమ్మ ఈరోజు? ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డే నాడు జనరల్గా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ శాతము ధ్యానించే ఫ్రెండ్స్ ఎవరంటే దావీదు, యోనాతాను. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారండి ఫ్రెండ్స్. అబ్రహాము దేవునికి స్నేహితుడు అని పిలువబడేనని చెప్పి మనం చూస్తాం. యోనాతాను, దావీదు. అదే రీతిగా యేసయ్య కూడా మీరు నాకు స్నేహితులే ఎందురు అని చెప్పి యేసయ్య అంటున్నాడండి. ఈరోజు మనం చదవబడిన లేఖన భాగంలో మనం గమనించినప్పుడు ఈరోజు మనం ధ్యానించే అంశము నలుగురు స్నేహితులు. ఈరోజు మన అంశం పేరు ఏంటంటే నలుగురు స్నేహితులు. మానవుడు అన్న వానికి స్నేహము అవసరత ఉందండి. అసలు ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే ఎక్కడ పుట్టింది? జూలై 30వ తారీఖు 1958వ సంవత్సరము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇది ప్రారంభించబడింది. కానీ నేషనల్ ఫ్రెండ్షిప్ డేగా ఆగస్టు నెలలో ఫస్ట్ సండే 1935వ సంవత్సరంలో దీన్ని ఫ్రెండ్షిప్ డేగా కాంగ్రెస్ పార్టీ వారు పరిగణించారండి. ఈ ఫ్రెండ్షిప్ డే నాడు అసలు దేవుని యొక్క వాక్యంలో మనము ఫ్రెండ్స్ అంటే ఎవరు, ఫ్రెండ్స్ అంటే ఎటువంటి వారు? ఈ లోకంలో రకరకాలైన ఫ్రెండ్స్ మనం చూస్తామండి. మనతోనే తిరుగుతారు, మనతోనే ఉంటారు, మన ప్రక్కనే ఉంటారండి. అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటారు. ప్రక్క నుండి గోతులతో వస్తే ఫ్రెండ్స్ ఉన్నారు, ద్వేషంతో నింపబడిన ఫ్రెండ్స్ ఉన్నారు, యేసయ్యతో పాటు ఉంటూ యేసయ్య మాటలు వింటూ యేసయ్య బోధలు వింటూ యేసయ్యకు స్నేహితునిగా వ్యవహరిస్తూ యేసయ్యను ముద్దు పెట్టుకొని యేసయ్యను శిలువకు అప్పగించిన ఎస్కరేట్యూదులు కూడా ఉన్నారండి. దావీదు రాజుకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ప్రాణ స్నేహితుడు. ఒక యోనాతాను ఒకడే కాదండి, మరొక ఆయన కూడా గురించి కూడా రాయబడింది, అహితోఫెల్.
ప్రాణ స్నేహితుడు హూషే ప్రాణ స్నేహితుని రాయబడి ఉంది, అహీతోఫెలు ప్రాణ స్నేహితుని రాయబడి ఉంది. ఆ అహీతోఫెలు దావీదుతో పాటు ఉన్నాడే గాని, దావీదుతో పాటు తిరుగుతున్నాడు, దావీదుతో పాటు భోజనం చేస్తున్నాడు, దావీదుకు ఆలోచనకర్తగా ఉంటున్నాడే గాని, తన జీవితంలో తన మనవరాలైన బెత్షెబాతో దావీదు పాపం చేసిన కారణం చేత దావీదుని ఎలా చంపాలి అని చిరకాలము పగతో రగిలిపోయిన వ్యక్తి అహీతోఫెలు అండి. ఈ దినాన దేవుని యొక్క వాక్యం ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. జ్ఞానైన సొలొమోను ఫ్రెండ్స్ కూడా చేయమంటాడంటే, సామెతలు రాయబడి ఉంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడట. మేలు కోరిన స్నేహితుడు గాయములు చేయను అని చెప్పి అదే సామెతల్లో 27వ అధ్యాయంలో మనం చూడగలమండి. మేలు చేసే స్నేహితుడు ఎవరైనా సరే ఆ స్నేహితుని కోసం గాయములు చేయడానికి కూడా వెనకంజ వేయడటండి మేలు కోరిన స్నేహితుడు. యోహాను సువార్తలో 15వ అధ్యాయం రాయబడి ఉంది, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టేవానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరూ లేడని చెప్పి యేసయ్య మాట్లాడుతున్నాడండి. హూషే గ్రంథములు అంటాడు, మీకాలో అంటాడు, స్నేహితులని నమ్ముకొనవద్దు, ముఖ్య స్నేహితుని అస్సలు నమ్మవద్దు అంటాడండి. స్నేహితుని నమ్మవద్దు అంటాడు. ముఖ్య స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, నా ప్రాణమిత్రుడు అంటాడు చూడండి, ఆయన అస్సలు నమ్మొద్దు అంటాడు వాక్యం. ఇన్ని వచనాలు స్నేహితుల గురించి రాయబడి ఉంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో నలుగురు స్నేహితులు, ఈ నలుగురు స్నేహితులు వారి యొక్క వ్యక్తిత్వాలు, వారి ఆలోచనలు, వారి క్రియలు, వారి తలంపులు మనం గమనించాలండి. ఈ రోజుల్లో ఎవరి స్వార్థం మారింది. తన గురించి తను ఆలోచించుకోవడానికే టైం సరిపోదండి. పక్కవారి గురించి ఏమాత్రం కూడా ఆలోచించలేని యొక్క దినాల్లో ఉంటున్నాను. ఈ నలుగురు స్నేహితులకి ఒక స్నేహితుడు ఉన్నాడు, అతడు పక్షవాతంతో బాధపడుచున్నాడటండి. పారాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచం మీద పడ్డాడు. ఆయన పక్షవాతంతో బాధపడుతున్నాడు. పక్షవాతం గల బిడ్డల యొక్క తీరు ఎలా ఉంటుంది కేజీఎమ్మా? వాడు ఏమీ చేసుకోలేడండి. వాడు ఎప్పుడు కూడా ఇతరుల మీద డిపెండ్ అవ్వాలి, ఇతరుల మీద ఆధారపడాలి. తనకు తానుగా ఏ కార్యము చేసుకోలేడు. ఏది చేసుకోవాలన్నా పరుల యొక్క సహాయం తనకు కావాలి. ఏది చేసుకోవాలన్నా ఇతరులు సహాయపడితేనే కానీ వారి యొక్క దినము సాగదండి. ఆ యొక్క పారాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచాన పడి ఉన్న స్నేహితు నిమిత్తము ఈ నలుగురు స్నేహితులు ఆలోచిస్తున్నారండి, అయ్యో మన స్నేహితుడు పక్షవాతంతో బాధపడుచున్నాడే, వీడు కూడా మనలాగే నడిస్తే ఎంత బాగుంటుంది, మనలాగా స్వస్థత అనుభవిస్తే ఎంత బాగుంటుంది. ఈ యొక్క స్నేహితుడు బాగుపడడానికి మేము ఏమి చేస్తే బాగుపడతాడు, ఈ స్నేహితుడు తన కలిగి ఉన్న బలహీనత నుంచి, అనారోగ్యం నుంచి బయటపడడానికి నా ఒంటి ఏంటి, నా కార్యం ఏంటి, నేను ఏం చేస్తే ఆ బిడ్డ యొక్క జీవితము ధన్యత ఏర్పడుతుంది. ఈ నలుగురు కూడా వారి ఆలోచనలు
ఏకమవకపోతే, వారి తలంపులు ఏకమవకపోతే, ఆ యొక్క రోగిగా ఉన్న ఆ యొక్క రోగి, పక్షవాతంతో బాధపడుచున్న రోగి బాగుపడ్డము అసాధ్యమండి. అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేయడానికి నలుగురు ఈరోజు మనం ధ్యానించే 5 లక్షణాలు కనపరుస్తూ 5 లక్షణాలు కనపరిచారండి. మా స్నేహితులు బాగోవాలి, స్వస్థతను పొందడానికి మేము చేయవలసింది మేము చేస్తాం. స్నేహము, ఫ్రెండ్స్ అన్న పేరుని మేము నిలబెడతాం. అది ఎంత కష్టదాయకమైన పని అయినా సరే మేము చేయక మానజాలము. ఈ రోగి బాగైనంత వరకు సాయశక్తులు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నారండి. వాడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, పక్షవాతంతో బాధపడుచున్న ఆ రోగికి మనసు నిండా వేదన, మనసు నిండా ఆందోళన, మనసు నిండా చింత, మనసు నిండా ఆవేదన. అయ్యో, నేను ఇతరులకు ఎలా తిరగలను, ఎప్పుడు తిరగలను, నా స్థితి ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా జబ్బు ఇంతే, నేను ఇలాగే ఉండాలి, నాకు వేరే దిక్కు లేదు అని వేదన చెందుతున్న ఆ స్నేహితునికి నలుగురు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రేమను పంచారండి. ఏం పంచారమ్మా? ప్రేమను పంచారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేము నీకున్నామయ్యా, మేము నీకున్నామయ్యా, మీకు తోడుగా ఉన్నాం. ఒక రోగి హీల్ అవ్వడానికి, ఒక రోగి స్వస్థత పొందడానికి, ఒక రోగి ఆరోగ్యవంతునిగా చేయబడ్డానికి ఆ రోగికి అవసరమేమనగా ప్రేమ. ప్రేమ సమస్తమైన దోషములను కప్పును, సమస్తమైన దోషాలు కప్పుతుందండి. ఎందుకు గొడవలు వస్తున్నాయి, ఎందుకు అల్లర్లు వస్తున్నాయి, ఎందుకు సమస్యలు వస్తున్నాయి, ఎందుకు పగలు ప్రతీకారాలంటే ఎక్కడ ప్రేమ ఉండదో అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయండి. ప్రేమ లేని దేశము, ప్రేమ లేని ప్రాంతము, ప్రేమ లేని గ్రామము, ప్రేమ లేని సంఘము, ప్రేమ లేని కుటుంబము ఎక్కడ ఉన్నా సరే అక్కడ సమస్యే. ఆ పక్షవాయు గల రోగితో ఈక్వల్ అండి, సమానము. ప్రేమ లేని చోట నువ్వు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేవు. నువ్వు మాట్లాడినా సరే అది పై మాటే కానీ లో నుండి వచ్చే మాట కాదండి. ప్రేమ లేకపోతే అది భార్యాభర్తలైన, సంఘమైనా, ఎవరైనా సరే, ఏ ఇంటిలో అయితే ప్రేమ ఉండదో, ఏ సంఘంలో అయితే ప్రేమ ఉండదో, వాడు పైకి కిందకి చూస్తూ మాట్లాడితే కానీ ఐ కాంటాక్ట్ ఉండదండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేరు. ఈరోజు ఆ యొక్క స్నేహితుడికి వీరు ఇస్తున్న భరోసా ఏంటో తెలుసా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్తున్నారు, అయ్యా మా ప్రేమ నీకు పంచుతామయ్యా, మేము ఎలాగైతే స్టాండ్ అయ్యామో, ఎలాగైతే మేము నడుస్తున్నామో, ఎలాగైతే మేము చూస్తున్నామో, ఎలాగైతే మేము పనులు చేస్తున్నామో ఆ రీతిగా నిన్ను చేసినంత వరకు నిన్ను మేము విడిచిపెట్టము. అది ఫ్రెండ్షిప్ అండి. ఒకడు పడిపోతే నలుగురు చూసి నవ్వుకునేది ఫ్రెండ్షిప్ కాదండి. ఎవడైనా సరే నలుగురు స్నేహితులు ఉన్నప్పుడు ఎవడైనా డౌన్ అయిపోతే, ఎవరి యొక్క పరిస్థితి బాగులేకపోతే, అయ్యో మేము బాగున్నామే, మా స్నేహితుడు ఈ స్థితిలో ఉన్నాడు, మా చేతులైన సాయం చేస్తామన్న ఆలోచన ఎవరికి రాదండి. సెల్ఫ్ ఉన్న చోట ఫ్రెండ్కి విలువ ఉండదండి. నేను
అన్నది ఎప్పుడైతే రాజ్యం వెళ్తుందో నీ ఫ్రెండ్షిప్ వేస్ట్. ఫ్రెండ్షిప్ ఉన్న చోట ఖచ్చితంగా త్యాగము చేయాలండి. ఫ్రెండ్షిప్ అన్న చోట ఖచ్చితంగా నువ్వు నువ్వు చేయాలి. నీ ఫ్రెండ్ నిలబెట్టడానికి ప్రయత్నించాలి. ప్రేమలోని చోట మాట కలవదు, చేతలు కలవు, ఏవి కలవండి. పక్షవాతంతో బాధపడుచున్న వారు ఎవరైనా సరే మీరు గమనించండి. జస్ట్ వచ్చి నామకే వస్తాయిగా మాట్లాడి ఆ క్షణానికి సానుభూతి చూపించి వెళ్ళిపోతారే కానీ ప్రతిరోజు కూడా ప్రేమపూరితమైన మాటలు ఎవరు మాట్లాడతారండి? ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడడానికి ఇష్టపడండి? నేను ఉన్నాను అని చెప్పే నాదుడు ఎవరు ఉండరు. ఈ దినాన దేవుని యొక్క వాక్యం నేను మాట్లాడుచున్నాడు. ఒక క్రైస్తవుడు, ఒక దేవుని యొక్క సంతానము నశించిపోయే అనేక ఆత్మలు, పక్షవాతం లాంటి జబ్బులతో ఉన్న ఆత్మలు ఎన్నో ఉన్నాయండి ఈ లోకంలో. నీ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత, నువ్వు ఇతరులను ప్రేమించాలని. యేసయ్య చెప్పిన 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు ప్రత్యేకించారండి. ఏంటని? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. నీ పొరుగు వారిని ప్రేమించు. ఎప్పుడు నీవు, నేను, నా కుటుంబము, నా బిడ్డలు, నా సంతానం, నా వ్యాపారం, నాకు నా 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 అది మాత్రమే కాదు కానీ క్రీస్తుని కలిగిన వారు నీ పక్కన కుటుంబాన్ని ప్రేమించు. ఆ ప్రేమను కనపరచు. ఒక దేవుని యొక్క సంతానానికి ఉండవలసిన ముఖ్యమైన లక్ష్యం అండి. ఎఫెసీ సంఘం మీదకి దేవుడు ఒక తప్పు మోపుతున్నాడట. ఎఫెసీ సంఘానికి దేవుడు ఒక తప్పు మోపుతున్నాడు. ఏం తప్పో తెలుసా? ఓ ఎఫెసీ సంఘమా, నీ తొలి ప్రేమను నీవు విడిచిపెట్టావు. అన్ని బాగున్నాయి, నీ క్రియలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, కానీ నీ మీద తప్పు ఒకటి మోపవలసింది. ఆ తప్పు ఏంటి తెలుసా? నీ తొలి ప్రేమను విడిచిపెట్టావు. ఎవరైతే దేవుని ప్రేమించలేరో వారు పక్కన వాడిని ప్రేమించలేదండి. దేవుని ప్రేమించలేని వాడు నా పక్కన పొరుగు వాడిని ప్రేమిస్తున్నది అబద్ధం. అది పక్కా అబద్ధం. దేవుని ప్రేమించిన వాడు ఖచ్చితంగా నీ పొరుగు వాడిని, నీ చుట్టుపక్కల వాడిని నువ్వు ప్రేమించగలవు. కానీ దేవుని పట్ల ప్రేమ లేని వాడు ఎవరిని కూడా ప్రేమించలేడండి. ఆందోళన, చింత, వేదనతో ఉన్న రోగితో చెప్తున్న మాట్లాడమనగా, ఈ నలుగురు, తూర్పున ఒకడు, పడమర ఒకడు, ఉత్తరమున ఒకడు, దక్షిణమున ఒకడు, ఈ నలుగురు కలిసి ఆ రోగి మధ్యలో ఉన్న రోగితో చెప్తున్నాడు, అయ్యా మా ప్రేమనికి ఇస్తామయ్యా, మా ప్రేమనిస్తాం, నీ కోసము మేము ప్రయాసపడతామయ్యా, నీ రోగం నుండి విడుదల పొందినంత వరకు మేము ప్రయాసపడతాం. ఈరోజు ప్రేమ కలిగిన తండ్రులు ఎంతమంది ఉన్నారండి? ప్రేమ గల తల్లులు ఎంతమంది ఉన్నారు? నీ పక్కింటి వారు కష్టంలో ఉంటే ఎంతమంది ప్రార్థించే తల్లులు ఉన్నారు? ఎంతమంది ప్రార్థించే తండ్రులు ఉన్నారు? వారి కష్టాలు ఉంటే నేనెందుకు ప్రార్థన చేయాలి? వారి బాధలు ఉంటే నేనెందుకు ప్రార్థన చేయాలి? వారి ఇబ్బందులు ఉంటే నేనెందుకు అక్కడికి వెళ్ళాలి అనుకున్నవారే తప్ప, నా వలన ఆ కుటుంబం ఓదార్పు చెందుతుంది, నా వలన సమాధాన పడుతుంది, నా వలన నెమ్మది చెందుతుంది అనుకున్న వారుగా ఉన్నవారే ఈక్వల్ టు ఆ నలుగురు స్నేహితులు సమానం అండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఒక దేవుని యొక్క సంతానానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణము, మీరు ప్రేమ కలిగి జీవించండి. రాస్తాడండి అపోస్తలుడైన పౌలు రోమా సంఘంలో రాస్తాడు 13వ అధ్యాయంలో, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకున్నది, సప్రయోగం తెచ్చుకున్నదు, ప్రేమ దమ్మంగా ప్రవర్తది, ఉప్పొంగదు. ప్రేమ గురించి సంపూర్ణంగా పౌలు గారు వర్ణిస్తూ రాస్తారండి. మనకు తెలియని సత్యం ఏంటి తెలుసా అండి?
ప్రార్థనలు కూడా అబద్ధాలు ఆడేస్తామని తెలుసా మీకు? దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాం, ప్రార్థన కూడా అబద్ధం ఆడేస్తాం. ప్రభు నువ్వంటే నాకు చాలా ఇష్టం నాయన, నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటే తండ్రి అంత ఇష్టం నాయన అని చెప్తాం. ఏదైతే దేవునికి ఇష్టం ఉండదో దాన్ని వదిలి అంటే వదలమండి. దేవుడికి ఇష్టం లేండి వదిలేసి నువ్వు చెప్పు, అయ్యా నువ్వంటే నాకు ఇష్టం అంటే దేవుడు ఓకే అంటాడండి. దేవునికి ఇష్టం లేదు నువ్వు వదలలేవు, విడిచిపెట్టవు, దాన్ని హత్తుకుంటావు, దాన్ని ప్రేమిస్తావు, రహస్యంగా దానికి చలామణి అవుతావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తే ఏం లాభం అండి? ఈరోజు దేవుని యొక్క వాక్యం జరిగితే మాట్లాడుచున్నాడు. ఈ నలుగురు స్నేహితులు ఆ రోగికి కనపరిచింది ఏంటంటే, బాగోవడానికి కనపరిచింది ఏంటంటే ప్రేమను పంచాడండి, ప్రేమను పంచాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం చూడండి ఒకసారి, 2వ వచనం చదవండి. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచబెట్టిన ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. చాలండి. ఇక్కడ యేసయ్య కూడా ప్రేమను కనపరుస్తున్నాడండి. ఒక పక్షవాయు గలవానితో మంచాన పడి ఉన్న ఒక బిడ్డతో లోకరక్షకుడైన యేసునాథుడు చెప్తున్న మాట ఏమనగా, ప్రేమను చూపిస్తా అంటున్నాడు, కుమారుడా ధైర్యంగా ఉండు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మొట్టమొదటిసారిగా మనం గమనించాలి, ఎవరైతే బలహీనతలు ఉంటారో, ఆందోళనలో ఉంటారో, చింతలో ఉంటారో, కట్టబడి ఉంటారో, వారికి వారుగా ఏమీ చేయలేరండి. వారికి ఎవరో ఒకరు సహాయం అవసరం. ఆ సహాయము ప్రేమతో కూడిన సహాయంగా ఉంటే వారు తిరిగి బలం పొందుకోవడానికి అవసరత ఏర్పడుతుంది. కానీ వారిని సూటిబడి మాటలతో గుచ్చువని ఉంటే వారు ఇంకా దిగజారిపోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ నలుగురు స్నేహితులు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వారి యొక్క ప్రేమను పంచారు. రెండోది, ఆ యొక్క రోగి నిమిత్తము బాధ్యతను స్వీకరించారండి. బాధ్యతను స్వీకరించారు. వారున్న గ్రామానికి కపెర్నహూముకి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ మనకు తెలియదు. ఒకవేళ యెరూషలేము యొక్క ప్రాంతంలో వారి నివాసాలు అయితే అక్కడికి ఇక కపెర్నహూముకి దాదాపు 190 కిలోమీటర్లు, దాదాపు అంత డిస్టెన్స్ ఉండొచ్చేమో అండి. కానీ ఏ గ్రామం నుంచి వచ్చారన్నది ఎక్కడ రాయబడలేదండి. నేటి కాలంలో అయితే ట్రైన్స్ ఉన్నాయి, రకరకాల ఫ్లైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ కాలంలో ఎటువంటి యొక్క వాహనాలు లేవు, పరికరాలు లేవు. ఈ నలుగురు స్నేహితులు వారు మోసుకొని వెళ్ళాలండి, వారు మోసుకొని వెళ్ళాలి. మోయడానికి ఎవరు ఇష్టపడతారు తెలుసా? కుటుంబంలో ఒక్కడైతే, కుటుంబంలో సభ్యుడైతే, కుటుంబస్తులు అయితే వారు ఎంత దూరమైనా మోస్తారు. కానీ నాకు సంబంధం లేని వ్యక్తి కోసం నేను ఎందుకు చేయాలి అనే సమాజంలో, అనే లోకంలో ఉన్నామండి. కానీ ఈ నలుగురు మాత్రం ఒకే డిసిషన్ తీసుకున్నారు. మా స్నేహితుడు పక్షవాతంతో బాధపడుచున్నాడు, ఈ రోగం నుంచి బాగోవడానికి ఇది నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. ఆ బాధ్యతను స్వీకరించారు కాబట్టి ఆ రోగం బాగోవడానికి మార్గం ఏర్పడిందండి. ఈరోజు బాధ్యత లేని వాడు స్థిరంగా ఉండలేడండి. మాట మీద స్థిరంగా లేడు, ఉండలేదు. బాధ్యతను స్వీకరించిన వాడే స్థిరమైన వాడుగా ఉంటాడు. కుటుంబ బాధ్యతను మోసేవాడే స్థిరంగా ఉంటాడు. కానీ కుటుంబం యొక్క బాధ్యతను మోయలేని వాడు స్థిరుడు కాలేడండి.
అది సంఘమైనా, అది కుటుంబమైనా, అది ఎక్కడైనా సరే, ఏదైనా సరే బాధ్యతను స్వీకరించాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలండి. బాధ్యతను స్వీకరించాలి. ఆ బరువు మోయాలన్న చింతనే రావాలి, తప్పని రావాలి. మొన్న ఒక ఒడియా అబ్బాయిని అడిగానండి, అయ్యా మీరు కావిడి మోస్తున్నారు కదా, కట్టకపాడుకి వెళ్తున్నారు కదా, ఈ కావిడి మోసుకొని అంత దూరం నుంచి నడిచి వస్తున్నారు కదా అంటే, అది మీకు రాను రాను బరువు అనిపిస్తుందా అని చెప్పి అడిగానండి. అడిగితే ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు చాలా బరువు అయిపోద్దండి, రాను ఇంకా మేము నడవలేనంత బరువు అయిపోద్దండి. జస్ట్ ఒక చెంబు నీళ్లు ఇటు ఉంటుంది, అటే ఉంచుకుని సామాన్ ఉంటాయి అంతేనండి, అది చాలా బరువు అయిపోతాయట. మరి వీరు నలుగురు స్నేహితులు ఆ పక్షవేగాల వారి మంచాన్ని మోసుకుంటూ ఎన్ని కిలోమీటర్లు ఎక్కారు, ఎన్ని కొండలు ఎక్కారు, ఎంతవరకు నడిచారు. వారి తపన ఒకటేనండి, వారి యొక్క ఉద్దేశం ఒకటే, మేము ఎలాగైతే నడుస్తున్నామో ఈ రోజు కూడా బాగోవాలి. అది స్నేహం యొక్క లక్షణం అండి. నేనున్న రీతిగా నా స్నేహితులు ఉండాలి. నేను ఏ పొజిషన్లో ఉన్నానో ఆ పొజిషన్లో నా స్నేహితులు ఉండాలి. అది నిజమైన స్నేహితు యొక్క లక్షణం. యోబు పడిపోయాడండి. యోబు పడిపోయాడు. ఒకే రోజు సమస్తాన్ని కోల్పోయాడు. స్నేహితులు ముగ్గురు వచ్చి చాలా మాట్లాడారండి, చాలా నిందించారు. నీ కొడుకులు పాపం చేశారు, అందుకే నీకు ఈ శిక్ష వచ్చింది, ఈ పనిష్మెంట్ వచ్చింది, నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి, నువ్వు దేవునికి ఇలా చేస్తావు, అందుకే నీకు ఈ పనిష్మెంట్ వచ్చింది అని రకరకాలుగా దూషణకరమైన మాటలు మాట్లాడారు, విమర్శపూర్వకమైన మాటలు మాట్లాడారు, నిందలతో కూడిన మాటలు మాట్లాడారు, మనసును గాయపరిచారు. ఎంత గాయపరిచినా సరే వారందరూ సూటిబుట్టి వేసుకొని మాట్లాడుతుంటే మనోడు ఆ యొక్క బూడిదలో కూర్చొని ఆ రసికారుతున్న కురుపులతో కూర్చొని వ్యాధం చెందుతుంటే వాళ్ళందరూ మాట్లాడిన మాటలు వింటూ ఒకే మాట అంటారండి, మీరందరూ మౌనంగా ఉండాలి, నా దేవుని తెలుసు నేను ఎలాంటి వాడినో అన్నాడే కానీ తన స్నేహితుల్ని దూషించలేదు, నిందించలేదండి. కానీ లాస్ట్ అధ్యాయానికి వచ్చిన తర్వాత దేవుడు ఏమంటారంటే, ఓ బాబు, ఓ ముగ్గురు స్నేహితులారా మీరు ఎలా రండి, నా సేవకుడైన యోబు గురించి మీరు మాట్లాడారు కదా, మీరు వెళ్ళి ఆ యోబు దగ్గరికి వెళ్ళి క్షమించమని కోరితేనే కానీ, మీరు క్షమించమని కోరాలి, ఆయన చేత మీరు ప్రార్థన చేయించుకోవాలి, అప్పుడే మీ స్థితి మీకు మళ్ళీ వస్తుంది అన్నాడండి. యోబుతో చెప్తున్నాడు, అయ్యా నీ స్నేహితుల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వారి కోసం మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలరా? నా ప్రశ్న చేయగలరా? దానియేలు చేయగలవా? నిరంతరము దానియేలుని దూషిస్తూ, తిడుతూ, నింద వేస్తూ, అవమానిస్తూ, ఎప్పుడు దూషణకరమైన మాటలు మాట్లాడుతూ దానియేలు యొక్క కుటుంబం మొత్తం కూడా హింసిస్తూ ఉంటే దానియేలు ఆ వ్యక్తిని చూసి నువ్వు క్షేమంగా ఉందివు గాక అని అనగలడండి? అనగలడా? ఎవరైనా అనగలరా? అది అసాధ్యం అండి లోకానికి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ స్నేహితుల గురించి నువ్వు ప్రార్థన చేయి యోబు, వారి దగ్గరికి వస్తాను, నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు నువ్వు తిరిగి నీ మునుపటి స్థితి వస్తుంది. నువ్వు ఎంతవరకైతే ప్రార్థన చేయవో, ఎంతవరకైతే వారిని క్షమించవో, అంతవరకు నువ్వు మునుపటి స్థితి నీకు రాదు యోబు అని చెప్పి దేవుడు చెప్పేశాడండి. అదే రీతిగా స్నేహితుడితో దేవుడు చెప్పాడు, మీరు తిరిగి నా సేవకుడైన యోబు చేత మీరు ప్రార్థన చేయించుకోలేనంత వరకు మీరు ఆశీర్వాదం పొందుకోలేరు అన్నాడండి. ఇటు వీరికి కష్టమే, వారికి కష్టమే. యోబు ఒకసారి బహుశా దేవుని దగ్గర అన్నుండొచ్చు, అయ్యా నన్ను ఎలాగన్నారయ్యా, అలాగన్నారయ్యా, నన్ను ఎలా చేశారయ్యా, అలా చేశారయ్యా, అసలు నేను ఎలా క్షమించాలయ్యా అని దేవుని దగ్గర ఏడవచ్చుండి. గాయపడిన మనసుతో ఉన్నాడు ఆయన. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు క్షమిస్తే క్షమించబడతావు, నువ్వు క్షమిస్తే క్షమించబడతావు.
ఎంతవరకైతే నీలో క్షమాపణ గుణం రాదో అంతవరకు నువ్వు క్షమించలేవు. దేవుడు నిన్ను క్షమించలేడు. ఆ వారు ముగ్గురు వచ్చి యోబు దగ్గర మోకరించినప్పుడు యోబు ప్రార్థన చేస్తారండి. యోబు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారిని ఆశ్రయిస్తాడు. అక్కడ రాయబడి ఉంది, తిరిగి ఆ యోబు కోసమట తలోక కొంచెము సాయం చేస్తూ వారు తిరిగి యోబును లేపడానికి అందరూ కూడా మనిషి ఒక కొంచెం సాయం చేస్తూ చెయ్యి తిరిగి యోబును పైకి లేపారటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు బాధ్యతను ఫీల్ అయిన వాడే సరైన యజమానుడు అండి. మన పిల్లలు చెప్తుంటాం, మ్యారేజ్ అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను స్వీకరించిన వాడు యజమానుడు. యెషయాలు అంటే తండ్రి అయిన దేవుళ్ళు అంటాడండి. యెషయా 43:3 నీవు నా సొత్తు, నా జనము, నీవు నా సొత్తు, నా ప్రజలు, నేను నిన్ను విమోచించున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఒక స్నేహితుడికి ఉండవలసిన మంచి లక్ష్యం ఏంటంటే, బాధ్యతను స్వీకరించారు కాబట్టి ఆ రోగి బాగోడానికి అవకాశం ఏర్పడిందని. ఎన్ని కిలోమీటర్లు నడుచుంటారో, మధ్య మధ్యలో ఆ యొక్క రోగి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసండి. ఈ కాలంలో అయితే రకరకాల అన్ని పరికరాలు ఉన్నాయి. ఆ కాలంలో పరికరాలు ఏమి లేవండి. ఏదైనా చేతుల్లోనే చేయాలి. ఆ యొక్క మల విసర్జన అన్ని కూడా వారు శుభ్రపరుస్తూ, వారు చేసే యొక్క రోగి చేసే ప్రతిదీ కూడా ఆయన వారి యొక్క ఆరోగ్యం అతనికి శుభ్రం కలుగు చేస్తూ ముందుకు తీసుకొని వెళ్ళారండి. ఒక స్నేహితునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, ఆ పక్కన్న స్నేహితుని యొక్క బాధ్యతను స్వీకరించే వాళ్ళే స్నేహితుడు. 3 లక్షణం అండి. యేసు ఆ నలుగురి యొక్క విశ్వాసమును చూచాడటండి. అసలు రోగి బాగుడానికి కారణం ఏంటంటే, ఆ రోగిని తీసుకొచ్చిన నలుగురు విశ్వాసముతో కూడిన ప్రార్థన చేస్తారు, విశ్వాసంతో కూడిన ఆరాధన చేస్తారు, విశ్వాసంతో కూడిన భక్తిని కనపరిచారు, విశ్వాసంతో కూడిన బాధ్యతను స్వీకరించారు. యేసు వారి విశ్వాసమును చూచి అప్పుడు రోగితో మాట్లాడుతున్నాడండి. ఈరోజు నీ పక్కన వాడు బాగుపడాలంటే నువ్వు ప్రేమను పంచాలి, బాధ్యతను స్వీకరించాలి. మరొకటి ఏంటంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలండి. విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలి. రోగి బాగోవాలంటే, స్వస్థత పొందాలంటే నీ ప్రార్థన చాలా అవసరం. నీ ప్రార్థన చాలా అవసరం అండి. నా ప్రార్థన ఏముందండి, నా ప్రార్థన ఏముంది అని అంటారేమో. నీ ప్రార్థనలోనే దేవుడు కార్యం చేయాలని ఆశపడుతున్నాడండి. ప్రార్థన చేయట మనం అంటూ కార్యం చేయట ఆయన వంతండి. నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. క్రైస్తవుడు అన్న వారికి ప్రార్థన శక్తి ఉండాలండి. ప్రార్థన లేని కుటుంబమైనా, ప్రార్థన లేని సంఘమైనా పాము కాటేస్తుందట అండి. కంచె లేని వాణిని పాము కుట్టును. కంచె ఏ కంచె అండి? ప్రార్థనని కంచె వేసుకోవాలి. ఇంటికి ప్రార్థనను కంచె వేయాలి, సంఘానికి ప్రార్థనను కంచె వేయాలి. ఆ కంచె లేకపోతే పాము కాటేస్తుందండి. ఆ పాము ప్రవేశించుకోవడానికి ప్రార్థన శక్తితో నీ కుటుంబాన్ని కట్టుకో. పాము ప్రవేశించడానికి విశాలమైన మార్గం అవసరం లేదండి. చిన్న మార్గమైనా చాలు, పాము ప్రవేశిస్తుంది. ఆ అవకాశము సాతానికి ఇవ్వకుండా ఒక బలమైన కుటుంబం ఉండడానికి కట్టుకోవాలండి, కంచి వేసుకోవాలి. ఈరోజు స్నేహితులు కంచి వేస్తున్నారండి. ఏ కంచి అంటే విశ్వాసం అనే కంచి వేస్తున్నారు. యేసయ్య మురిసిపోతున్నాడండి వారి విశ్వాసాన్ని చూచి.
ఎందుకు అంటే ఆ కపెర్నహూములో అనేకులు కూడి ఉండిరి. యేసు ఉన్న చోట అనేకులు ఉంటారండి. ఎవరు ఆపడానికి తరం కాదు, ఎవరు ఆపలేరండి. యేసయ్య ఏ ప్రాంతంలో ఎక్కడైతే ఆయన ఆత్మ సంచరింపు ఉంటుందో, ఆయన ప్రభావం ఉంటుందో, ఆయన మహిమ ఉంటుందో, ఆ ప్రాంతం అనేకులతో నింపబడి ఉంటుంది. అనేకులు కూడి వచ్చిరి అని రాయబడి ఉంది అక్కడ. అనేకులు కూడి వచ్చిరి. అనేకులు ఉన్న ప్రాంతంలో దారి లేక ఏం చేయాలో తెలియక ఇల్లు పైకెక్కి ఆ పెంకులు విప్పి ఆ కిందకి వేసింది ఇక్కడ రోగిని దించారండి. యేసు ఉన్న చోట అక్కడ రాయబడింది, యేసు వారి విశ్వాసమును చూచి, వారిలో ఉన్న సహకారాన్ని చూచి, వారిలో ఉన్న ప్రోత్సాహాన్ని చూచి, వారిలో ఉన్న ఐక్యతను చూచి బాగు చేయాలని తలంపు వచ్చిందండి. ఒక రోగి బాగోవాలంటే 4 చేతులు, నలుగురి యొక్క సహాయము, నలుగురి యొక్క సహకారము చాలా అవసరం అండి. ఒక కుటుంబం పైకి రావాలంటే 4 చేతులు వేస్తేనే పైకి వస్తుంది, కానీ ఎవరి సహకారం లేకుండా కుటుంబం పైకి రాలేదండి. దేవుడు కార్యం చేయవాడుగా ఉంటాడు. కార్యము నీ వలన నా వలన దేవుడు చేయాలని ఆశపడతాడు. ఈరోజు ఈ నలుగురు యొక్క స్నేహితులు చేసిన పని ఏంటంటే విశ్వాసంతో ప్రార్థన చేశారు, విశ్వాసంతో ఆరాధన చేశారు. వీడు ఎలా పోతే నాకేంటి అని చెప్పి వదిలేదు. కానీ ఆ రోగి బాగోవడానికి వారి యొక్క సాయశక్తుల ప్రయత్నం చేయడానికి వారు పూనుకున్నారండి. వారి సహకారాన్ని అందించారు. అందుకే దేవుడు వారి విశ్వాసాన్ని చూచాడట, వారిలో ఉన్న భారాన్ని చూచాడండి, వారు పడ్డ కష్టాన్ని చూచాడు. అందుకే అంటున్నాడు, ఇక్కడ మనం ఒకటి గమనించాలండి. యేసయ్య రోగి రాగానే తలమెత్తి చేసి నువ్వు బాగైపోదుగాక అని అనలేదండి ఆయన. యేసయ్య తలమెత్తి చేసి నువ్వు బాగైపోదుగాక, వారు తీసుకొచ్చాను నేను బాగు చేశాను ఎడుపో అని అనలేదు ఆయన. యేసయ్య ఉచ్చరించిన మొట్టమొదటి పదం ఏంటంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవే. రాయబడిన మొట్టమొదటి మాట అండి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అక్కడ శాస్త్రులకు వచ్చేసింది కోపం. పాపంలో క్షమించడానికి వీడెవరు? దేవదోషం చేస్తున్నాడు, దేవునికి ఒక్కని తప్ప ఎవరికి అధికారం ఉంది? ఈయనంటే దేవుడు అని ప్రచారం చేసుకున్నాడు అని కోపంతో రగిలిపోతున్నారండి. యేసు వారి మనసులను ఆలోచన ఎరిగి ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నారు? ఆయన బాగోవడం మంచిదే కదా. ఒక దేవుని కుమారుని తప్ప ఎవరికి రైట్స్ ఉన్నాయి? నీ పాపను క్షమింపవని ఎవరు చెప్పగలడు? ఎందుకు నన్ను స్వీకరించేట్లని యేసే అడుగుతున్నాడండి. దేవుడు కార్యం చేయాలంటే మొట్టమొదటి ఏం తెలుసా? ఆయన ఆత్మను బాగు చేస్తాడు. బాగా గమనించండమ్మా. యేసై ఎప్పుడైనా సరే ఏ కార్యం చేసినా సరే మీరు పరిశుద్ధ గ్రంథాలు గమనించండి. శరీరంలో స్వస్థత వెంటనే రాదు, కానీ ముందు ఆత్మ బాగవ్వాలి. ఆత్మ బాగైన తర్వాత శరీరంలో స్వస్థత ఏర్పడుతుంది. ఆ శరీరంలో స్వస్థత ఏర్పడిన తర్వాత అప్పుడు నువ్వు దేవుని మహిమపరచగలవు. ఈ 3 ఒక పద్ధతి ప్రకారంగా రావాలండి. ఆత్మ స్వస్థత అవ్వాలి, శరీరంలో బాగు ఏర్పడాలి, తర్వాత నువ్వు దేవుని మహిమపరచాలి. అదే యేసయ్య చెప్తున్నమాట అండి. యేసు వారిలో ఉన్న విశ్వాసాన్ని చూచి నీ పరుపెత్తుకుని నడువమని చెప్తే వాడు దిగ్గున లేచాడటండి. పరుపు మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడట. అరుపులు కేకలతో ఆనందిస్తూ వెళ్ళిపోయాడటండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, నీ ద్వారాగా ఎవరైనా ఒక్క రోగి అయిన సరే బాగుపడ్డా? ఒక్క రోగి అయిన సరే స్వస్థత నొందాడా? ఒక్క రోగి అయిన సరే దేవుని ఎదుగు నడిపించబడ్డా అని యేసయ్య అడిగితే మన ఆన్సర్ ఏంటండి? ఇది కోతకు సమయము, పనివారి యొక్క తరుణము, ప్రార్థన చేయదమా అని భక్తుడు పాడుతుంటే, కోత విస్తారంగా ఉంది, పంట కోసేవారు లేరు, పైరు పండించేవారు లేరు. కోత సమయం, కోత కోసేవారు నువ్వేగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ప్రబోధిస్తుంటే
ఎవడో వస్తాడు, ఎవరో కోస్తాడు అని చెప్పి మనం చూస్తున్నామే కానీ నా బాధ్యత నేను స్వీకరించాలి, నా డ్యూటీ నేను చేయాలి, నశించిపోయే ఆత్మల కోసం నేను ప్రయాసపడాలి, కన్నీరు గార్చాలి, ప్రార్థన చేయాలి. ఈ నలుగురు ఎందుకు పోతే పోనీ అని చెప్పి వదిలేదండి. వారు ఆ బిడ్డ కోసము తప్పించారండి. నాలుగోదిగా వారి సంకల్పము ఒక్కటే, వారి ఎయిమ్ ఒకటే. మా విశ్వాసం ద్వారా రోగి బాగవ్వాలి, మా నమ్మిక ద్వారా రోగి బాగవ్వాలి, మా కుటుంబం ద్వారా రోగి బాగవ్వాలి. ఆ సంకల్పంతో వారు సాగారండి. ఒక టీం వర్క్ చేశారు నలుగురు కలిసి, తెలుసా? ఒక టీమ్గా నలుగురు ఫామ్ అయ్యారండి. పరిశుద్ధ గ్రంథంలో మరొక టీం వర్క్ చేసిన వారు ఉన్నారండి. ఎక్కడమ్మా చెప్పగలరు ఎవరైనా? మరొక టీం వర్క్ చేసిన వారు ఉన్నారు. అకుల ప్రిస్కిల. నిర్గమకాండములో మోషే గారు పర్వతం మీద కూర్చున్నప్పుడు యెహోషువ తన యొక్క సైన్యం అంతా కూడా కింద కత్తులెత్తి పోరాడారండి. మోషే చేతులెత్తినప్పుడు ఇజ్రాయెల్ గెలిచిరి, మోషే చేతులు దించినప్పుడు అమాలేకులు గెలిచిరి. అక్కడ టీం వర్క్ జరిగిందండి. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా కత్తులు చేతులు పైకెత్తి వారు దేవుని స్తుతిస్తూ, వారు దేవుని గణపరుస్తూ శత్రువుని హతమార్చుకుంటూ వచ్చారండి. ఎప్పుడైతే ప్రార్థన ఆగిపోయిందో వీరిలో ఉన్న బలం తరిగింది. ఆ శత్రులకు వీరు లొంగిపోతున్నారండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంఘమా, టీం వర్క్ అన్నది సంఘంలో ఉండాలి, టీం వర్క్ అన్నది కుటుంబంలో ఉండాలి, టీం వర్క్ అన్నది సమాజంలో మనం ఉండాలండి. లక్ష్యాన్ని సాధించడానికి కలిసి పనిచేసే తత్వం ఉండాలండి. లక్ష్యము సాధించాలంటే నువ్వు కలిసి పని చేయాలి. అకుల ప్రిస్కిల కలిసి బోధించారు, కలిసి పని చేశారు, కలిసి బోధ చేశారు, కలిసి పౌలు గారి నిమిత్తము వారి యొక్క ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారండి. త్యాగం చేయడానికి సిద్ధపడ్డారట. ఈరోజు నువ్వు కలిసి పనిచే నీ సంకల్పాన్ని బట్టి నువ్వు సాగుతున్నావా? ఆ నలుగురి యొక్క స్నేహితుల యొక్క సంకల్పం ఒకటేనండి. వారి యొక్క స్నేహం కోసం ఈ నలుగురు సమర్పించుకున్నారండి, సాక్రిఫైస్ చేశారు, వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు, వారి సమయాన్ని సాక్రిఫైస్ చేశారు, వారి ఆలోచనలు సాక్రిఫైస్ చేశారు, వారి కుటుంబాలు వారు సాక్రిఫైస్ చేశారు. మా బిడ్డల పరిస్థితి ఏంటి, మా భార్య పరిస్థితి ఏంటి, మా కుటుంబం ఎలా పోషింపబడుతుంది, సంసారం ఎలా సాగుతుంది, అవన్నీ పక్కన పెట్టేశారండి. వారి యొక్క గురి, వారి యొక్క లక్ష్యం, వారికి ఉన్న ప్రతిది కూడా ఆ స్నేహితుడు బాగవ్వాలి, మా స్నేహితుడు బాగవ్వాలి. ఈ రోజైతే స్నేహితుడు పరిపెత్తుకొని దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ వెళ్తుంటారో వీరు కన్నీరు కాస్తూనే ఉన్నారండి. ప్రభువా మా ప్రార్థన ఆలకించు, నీకు స్తోత్రం. ప్రభువా మా ప్రార్థన ఆలకించు, నీకు స్తోత్రం. ఆయనను చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, అద్భుతమైన కార్యాన్ని బట్టి నీకు స్తోత్రం. పక్షవాతంతో బాధపడుచున్న రోగిని లేవనెత్తినందుకు నీకు స్తోత్రం. ఈరోజు లోకంలో అనేకమైన నశించిపోయే ఆత్మల కోసం తప్పించే నాదుడు ఎవరండి? నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థన చేసేవారు ఎక్కడ? 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క పక్షవాతంతో బాధపడుచున్నాడు, కోనేటి పక్కనే ఉన్నాడు. కానీ ఎవరైనా వస్తారేమో, ఎవరైనా నన్ను మోస్తారేమో, ఎవరైనా నీటిలో దించుతారేమో అని కనిపెట్టుకుంటూ జీవించాడండి. యేసయ్య ఆ రోగి దగ్గరికి వచ్చి నువ్వు స్వస్థపడగోరుచున్నావా, అసలు నీకు ఇష్టం ఉందా? 38 సంవత్సరాలు నువ్వు ఇలాగ ఉన్నావు, కానీ ఏనాడైనా ప్రయత్నం చేస్తావా? ఏనాడైనా బాగుపడాలని ఇష్టం కలిగి ఉన్నావా? ఏనాడైనా నువ్వు కష్టపడ్డావా? ఏనాడైనా సరే నీ శరీరం కోసం నువ్వు ప్రయాసపడ్డావా? ఎవరో వస్తారని చెప్పి నువ్వు తప్పించావు, కానీ నీకు నువ్వుగా ఏమీ చేసుకోలేకపోతున్నావు. రోజు దేవుని యొక్క మాట వింటున్న ప్రియ దేవుని యొక్క సంగమా, మొట్టమొదటిసారిగా రోగికి ఉండాలండి, స్వస్థపడాలని ఆలోచన ఉండాలి. ఆ 38 సంవత్సరాల నుంచి రోగున్న ఆ బెతిస్తా కోనేటి దగ్గర ఉన్న రోగిని దేవుడు హీల్ చేశాడండి. 38 సంవత్సరాలు అంటే గమనించండి, ఎంత సగం వయసు అయిపోయింది ఆయనకి. దేవుడు హీల్ చేసినప్పుడు మహింపరుస్తూ గణపరుస్తూ వెళ్ళిపోయాడండి. పేతురు యోహాను శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటి భిక్షకుడు కూర్చొని అడుక్కుంటూ ఉంటే, అయ్యా నేను ఇంకింతే, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే అనుకున్న ఇక
పుట్టే భిక్షకులతో దేవుడు చెప్తున్నాడు, పేతురు చెప్తున్నాడు, వెండి కానీ బంగారం కానీ నాకు లేవు, నాకు కలిగింది నీకు ఇస్తున్నాను. వారు కలిగిన యేసును పరిచయం చేశారండి. ఈరోజు దేవుడు అడుగుతున్న మాట, నీ యేసుని ఎవరికైనా పరిచయం చేస్తున్నావా? పక్షవాతంతో బాధపడుతున్న రోగి బాగోవాలంటే యేసును పరిచయం చేసే స్నేహితులుగా ఉండాలి. ఆ స్నేహితులుగా ఉన్నప్పుడే ఆ రోగి బాగవుతాడండి. ఆ నలుగురు యేసు దగ్గర తీసుకెళ్ళండి, యేసును పరిచయం చేస్తారు, యేసయ్యను పరిచయం చేశారండి. యేసు యొక్క మాటలు వినడానికి వారు తప్పించారు, యేసు యొక్క బోధలు వినడానికి తప్పించారు. యేసయ్య మాటలు విన్నాడు, యేసయ్య మాటలను బట్టి ఆయన చేయుటకు పరిచయం చేయడానికి ఇష్టపడ్డాడు, బోధించాడు, చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు దేవుని యొక్క సంగమా, రోగులు అనేక మంది ఈ లోకంలో ఉన్నారండి. యేసయ్య అంటాడు, ఆరోగ్యం కలవానికి వైద్యులు అవసరం లేదు, కానీ ఆరోగ్యం లేని వానికే వైద్యులు అవసరమండి. ఈ లోకమంతా కూడా మాయనండి. ఈ లోకమంతా కూడా బంధకాలతో ఉన్నారు. ఈ లోకమంతా సంఖ్యలతో ఉన్నారండి. నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నీ బాధ్యత ఏంటి? నువ్వేం చేస్తున్నావు? వారి కోసం ప్రార్థించేవారు ఎవరు ఉన్నారా? మీ ప్రేమను ఎవరు పంచుతున్నారండి? ఆ యొక్క నలుగురు కానీ ఒకవేళ ఆ స్నేహితుడు మాకు సంబంధం లేదు అనుకుంటే, ఈరోజు ఆ స్నేహితుల గురించి మనం మాట్లాడుకోవండి. ఆ స్నేహితుడు బాగైన పర్యాంత వరకు వారు నడుస్తూనే ఉన్నారు. స్నేహితుడు నడుస్తున్న ఎక్కడ విడిచిపెట్టలేదండి. ఇది నా దేవుని యొక్క వాక్యం ద్వారా నీ పొరుగు వాని కోసం ప్రార్థన చేయి. నీ పొరుగు వాని కోసం బాధ్యతను స్వీకరించు. నీ పొరుగు వాని కోసం విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయి. మంచి యొక్క దృఢ సంకల్పంతో నువ్వు నడువు. వారిని కోసం నువ్వు సమర్పించుకో, ప్రార్థనలు సమర్పించుకో. ఆ కుటుంబం బాగైనంత వరకు నేను వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తాను, వారిని దేవుని దగ్గర నడిపిస్తాను తీర్మానం చేసుకో. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు, స్వస్థతలు ఆ కుటుంబంలో జరుగుతాయండి. అట్టి దేవుని ఆశీర్వాదము దేవుడు మనకు అందరికి అనుగ్రహించి నడిపించి దీవించి బలపరచును గాక. ఆమేన్.